నిన్న హైదరాబాద్ అంతా ఉరుములు, మెరుపులు ఎక్కడ చూసినా సరే మొత్తం స్కై అంతా ఒకలాగా అయిపోయింది. ఇదంతా ఎక్కడనుకుంటున్నారు? ఇదేంటి హైదరాబాద్‌లో జరగలేదు కదా! వర్షం రాలేదు, ఉరుములు, మెరుపులు ఏమి లేవు కదా అనుకుంటున్నారేమో. ఒక్కచోట వచ్చింది. ఆ ప్లేస్ ఉప్పల్ స్టేడియం. ఉప్పల్ స్టేడియం అంతా కూడా 6లు, 4లతో మారు మోగిపోయింది. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడిన మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ రాజస్థాన్ రాయల్స్‌పై ఒక మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 286 పరుగులు చేసింది. ఇంకొక పరుగు చేసుంటే సమానమై ఉండేది. అలాగే ఇంకొక 2 పరుగులు చేసుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఐపీఎల్ స్కోర్ అయ్యుండేది. 18 సంవత్సరాల ఐపీఎల్ కెరియర్‌లో ఇన్ని సార్లు ఆ స్కోర్లు దాటిన ఒకే ఒక్క టీం ఏదైనా ఉందంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్లో అందరూ విధ్వంసకర బ్యాట్స్మెన్సే. ప్రపంచంలోని వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ హిట్టర్స్ ఎవరు అంటే ఓ పక్క ట్రావిస్ హెడ్, ఇంకో పక్క అభిషేక్ శర్మ. ఆ ఇద్దరు కూడా హైదరాబాద్ టీంలో ఉన్నారు. ఇకపోతే క్లాస్నర్. ఇప్పుడు వీళ్ళందరికీ తోడు ముంబై ఇండియన్స్లో అంతకుముందు అత్యద్భుతమైన బ్యాటింగ్ చేసి చాలా మంచి విజయాలు సాధించిన ఇషాన్ కిషన్ కూడా జట్టుకు తోడయ్యాడు. ఇంకంతే, ఇంకా మెరుపు వేగాలు మామూలుగా రాలేదు. అలాగే వైజాగ్ కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి. ఇంతమంది ఒక టీంలో ఉండి బ్యాట్స్మెన్స్ విధ్వంసకరంగా ఉన్నారు అంటే ఇంత పెద్ద విధ్వంసాన్ని చేసింది మాత్రం ఉప్పల్ స్టేడియంలో మాత్రమే. గతంలో కూడా ఉప్పల్ స్టేడియం బ్యాట్స్మెన్స్కి స్వర్గధామంగా ఉంటుంది. అలాంటి ఒక పిచ్ మీద నిన్న చెలరేగిపోయారు. మొదటి మ్యాచ్నే కదా, కొంచెం మామూలుగా ఆడదామనే కనికరం ఎక్కడా లేదు. మొదటి బాల్ నుంచే వాళ్ళ విధ్వంసాన్ని స్టార్ట్ చేశారు. కొడతనే ఉన్నారు. 286 పరుగుల భారీ స్కోర్ అంటే చాలా పెద్ద పెద్ద నెంబర్. ఎందుకంటే 20 ఓవర్లలో దాదాపు యావరేజ్గా 7 రన్స్, 8 రన్స్ కొట్టుకుంటే కూడా మళ్ళీ మ్యాచ్లు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ I20లో ఎవరైనా సరే 20 ఓవర్ల ఈ T20 మ్యాచెస్లో ఖచ్చితంగా 200 పరుగులు దాటినాయి అంటే నేను చాలా భారీ స్కోర్ కింద. అట్లాంటిది 286 పరుగులు టార్గెట్ ఉన్నప్పుడు బ్యాటింగ్ దిగి వాళ్ళని సమర్థంగా ఎదుర్కోవడం అంటే చాలా పెద్ద విషయం. కానీ రాజస్థాన్ రాయల్స్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అందరూ కూడా గెలిచిన హైదరాబాద్ టీంని పొగుడుతున్నారు, కానీ నా దృష్టిలో రియల్ హీరోస్ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే అంత పెద్ద భారీ ఇన్నింగ్స్ ఉన్నప్పుడు ఎదురు ఎవడైనా సరే ఎంత పెద్ద టీం అయినా షేక్ అవ్వాల్సిందే. కానీ ఎక్కడా కూడా వాళ్ళు షేక్ కాకుండా సంయమనం పాటిస్తూ ఒక పక్క సంజు శాంసన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ టీంలో ఒక పక్క సంజు శాంసన్ మంచిగా స్కోర్ చేస్తూ ఒక పక్క నిలకడగా నించుని ఉంటే, మరో పక్క ధ్రువ్ జురెల్ వచ్చేసి అసలుకి అద్భుతమైన స్టాండ్స్ ఇచ్చాడు. 6లోకి బాల్స్ని 6 సార్లు పంపించాడు. ఎక్కడా కూడా భయం లేదు. కూల్గా కొట్టుకుంటూ వెళ్ళిపోయి దాదాపు 242 పరుగులు చేశారు. అంటే చాలా పెద్ద స్కోర్ చేసినట్టు. అక్కడ 6 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లు అయిపోవడంతో చేసేదేం లేక ఓకే అని ఓటమికి అంగీకరించినట్టు. కానీ సూపర్ పర్ఫామ్ చేశారు రాజస్థాన్ రాయల్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. అది పోరాట పటిమ అంటే. అంత పెద్ద భారీ అవతల ఎంత పెద్ద భారీ టార్గెట్ ఉన్నా కూడా మేము కూడా సాధించగలని చెప్పి ముందుకెళ్ళి ఆత్మస్థైర్యంతో సంజు శాంసన్ ఆడిన విధానం, అలాగే ధ్రువ్ జురెల్కి సపోర్ట్ చేసిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్. అలాగే లాస్ట్లో హ్యాట్మైర్ వచ్చి ఒక 4, 4 సిక్స్లతో కూడా ఒక దగ్గర దాకా తీసుకెళ్ళాడు. అక్కడ దాకా తీసుకెళ్ళాడంటే కారణం వీళ్ళందరూ. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఐపీఎల్ సీజన్లో 300 పరుగుల మైలురాయిని దాటే క్రమం అనేది త్వరలోనే రాబోతున్నట్టుగా ఇదొక సంకేతం మాత్రంగా అనిపిస్తుంది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ ఇన్ ఇంగ్లాండ్ జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ ఆటగాడు, చాలా క్రమశిక్షణతో బౌలింగ్ వేస్తాడనే మంచి పేరుంది. చాలా కీలకమైన సభ్యుడు ఇంగ్లాండ్ టీంకి. అలాంటి అతను ఒక ఇంగ్లీష్ ప్లేయరు ఐపీఎల్ టీంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున బౌలింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ పేసర్ ఇతనే బౌలింగ్ స్టార్ట్ చేసేంత మంచి నైపుణ్యం ఉన్నాడు. కానీ ఇతని మీద పగబట్టినట్టుగా మొదటి ఓవర్ నుంచి మొదటి బాల్ నుంచే కొడతాం స్టార్ట్ చేశారు. 76 పరుగులు 4 ఓవర్లలో కొట్టారంటే అతని బౌలింగ్ని ఎలాగా తుత్తునీయలు చేశారు బ్యాట్స్మెన్స్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఏ బౌలర్కైనా సరే 4 ఓవర్లు బౌలింగ్ వేస్తే కనీసం 5 బంతులు 6 బంతులు అన్నా కూడా మిగతా 20 బంతుల్లోనో లేకపోతే 18 బంతుల్లోనో స్కోర్ ఉంటుంది. కానీ ఒకే ఒక్క బంతు మాత్రమే ఇతనిది డాట్ బాల్. మిగతా 23 బంతులు కూడా పిచ్చ కొట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ టైప్లో అతని మీద పగబట్టి కొట్టినట్టు. అందుకనే ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక స్కోర్ నమోదైంది జోఫ్రా ఆర్చర్ కెరియర్లో. ఫ్యూచర్లో ఇంకా ఆయన ఏం చేయబోతుంటారు అనేది చూడాలి. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఐపీఎల్లో జరిగినాయి. ప్రతిరోజు కూడా ఐపీఎల్ మ్యాచెస్ గురించి, వాటిలోని స్టార్స్ గురించి, ఏ రోజు ఎవరు స్టార్ అవుతారో ఎప్పటికప్పుడు మీకు ముందుంచుతాను. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు యూట్యూబ్. నేను మీ శివ మల్లాల.